వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్ భారత్ని పదే పదే కవ్విస్తుంది. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని, భారత్ అంతు చూస్తామని ఆ దేశ మంత్రులు పదే పదే హెచ్చరిస్తున్నారు. భారత్పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు ఘోరీ, షాహీన్, గజ్నావి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రంగా ఉంచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు, అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణులు భారత్ని లక్ష్యంగా చేసుకుంటాయని అబ్బాసీ పిచ్చి ప్రేలాపనలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే న్యూక్లియర్ బాంబ్స్ ని వాడడం అంత ఈజీనా? ప్రపంచంలో జపాన్పై అమెరికా అణ్వస్త్ర బాంబులు జారవిడిచింది. ఒక్కటే ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద అణ్వస్త్ర దాడి. అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలు న్యూక్లియర్ అటాక్స్ చేయలేదు. అమెరికా, రష్యా ఇలా అగ్రరాజ్యాలు సైతం న్యూక్లియర్ అటాక్స్ కు పాల్పడలేదు. ఎందుకంటే ఒక్కసారి న్యూక్లియర్ అటాక్స్ జరిపితే ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రస్తుతం అగ్రదేశాలన్నిటి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. జపాన్పై వేసిన అణుబాంబుల కంటే 100 రెట్లు ఎక్కువ శక్తితో ఉండే బాంబులను అభివృద్ధి చేశారు. అమెరికా, రష్యాల దగ్గర వందల సంఖ్యలో అణుబాంబులున్నాయి. కానీ దాదాపు 80 ఏళ్లైనా ఎప్పుడూ వీటికి ఉపయోగించలేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపు 3 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై ఒక్క అణుబాంబు వేస్తే చాలు, ఆ దేశమంతా నామరూపాలు లేకుండా పోతుంది. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్కి బాగా తెలుసు. అణుబాంబులను ప్రయోగించడం లేదా అంటే ఈ యుద్ధం ఇంకో 5 ఏళ్లు సాగినా అణుబాంబులు మాత్రం జారవిడవడు. ఎందుకంటే ఒక్కసారి అణుయుద్ధానికి తెరలేపితే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. అందుకే దీన్ని అడ్డుకోవడానికి అన్ని దేశాలు ఏకమవుతాయి. అదే జరిగితే ఏ దేశమైతే మొదట అణుయుద్ధానికి సిద్ధమవుతుందో ఆ దేశమే నామరూపాలు లేకుండా పోతుంది. జస్ట్ ఒకసారి అణుయుద్ధం జరిగితే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అణుయుద్ధం కారణంగా అప్పటికప్పుడు ఎంతమంది మరణిస్తారో తెలియదు, కానీ వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. ఆహారం కరువై బతికున్నవారు అల్లాడతారు. దాదాపు 500 కోట్ల మంది మరణించే ప్రమాదం ఉంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు వెలువడే పొగ కారణంగా ఆ ప్రాంతంలోని వాతావరణం చల్లబడి కరువు కాటకాలకు దారితీసిన సంఘటనలు గతంలో కొక్కొల్లలు. అణుయుద్ధంలోనూ ఇలాంటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. వాతావరణం అంతా ధూళి మేఘాల పొగతో కమ్ముకొని ఉష్ణోగ్రతలు పడిపోతాయి. భూమిపై న్యూక్లియర్ వింటర్ ఏర్పడుతుంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదెంత కాలం అనేది వాడే అణ్వస్త్రాలు, వాటి సంఖ్య, లక్ష్యాలతో పాటు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు లక్ష్యంగా బాంబులు పడితే భారీ స్థాయిలో కార్బన పదార్థాలు, ధూళి పైకెగిసి వాతావరణాన్ని మార్చేస్తాయి. ఇది కొన్ని గంటల్లో, రోజుల్లో, నెలల్లో కాదు, దశాబ్దం పైగా భూ వాతావరణాన్ని ప్రభావితం చేయొచ్చు. ఫలితంగా వ్యవసాయం దెబ్బతింటుంది. సముద్రాలు భూమిపై అనూహ్య ప్రభావం చూపుతాయి. అమెరికా, రష్యా, చైనా, ఐరోపాల్లో బతికున్న 99% మంది ఆకలి చావులకు బలి కావచ్చు. అణుయుద్ధమే జరిగితే భూమి మీద ఎంతమంది బతుకుతారో తెలియదు, కానీ విజేతలైతే ఎవరు ఉండరు. అంతా పరాజితులుగా మిగులుతారన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక. అమెరికా, రష్యా, చైనా, యూకే లాంటి దేశాలే కాకుండా ఉత్తర కొరియా, పాకిస్తాన్ లాంటి దేశాలు అణ్వస్త్రాలు సంపాదించుకున్నాయి. అయినా ప్రపంచం ఇప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై తర్వాత మరో అణు విస్ఫోటనాన్ని అదృష్టవశాత్తు చూడలేదు. కానీ మధ్య మధ్య కొన్ని చోట్ల అణు ప్రమాదాలు చోటు చేసుకున్నా అవి త్రుటిలో తప్పిపోయాయి. 1957లో బాంబర్లోంచి అణుబాంబు జారి న్యూ మెక్సికో మీద పడింది, కానీ అది పేలలేదు. 1962లో అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం అంచుల దాకా వచ్చి తప్పిపోయింది. క్యూబాకు సాయం చేయడానికి వెళ్లిన రష్యా సబ్మెరైన్స్ ను అమెరికా అటకాయించింది. మాస్క్తో సంబంధాలు తెగిపోవడంతో ఆ సబ్మెరైన్ కెప్టెన్ అందుబాటులో అణుబాంబు పేల్చడానికి సిద్ధమయ్యాడు. కానీ రష్యాకే చెందిన వాసిలీ ఆర్కిపోవో అందరినీ ఒప్పించి సంయమనం పాటించేలా చేయడంతో ప్రమాదం తప్పింది. దీన్ని క్యూబన్ క్షిపణి సంక్షోభంగా పిలుస్తారు. 1966లో స్పెయిన్ గగనతలంలో ఇంధనం నింపుకుంటున్న విమానాన్ని B-52 బాంబర్ ఢీకొట్టింది. 4 అణ్వస్త్రాలు కింద పడి 2 పేలాయి. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది మొత్తంలో అణుధార్మికత వెలువడింది. ఈ కొంచెం అంటే మరీ చిన్నదేమీ కాదు. ఆ ప్రాంతాన్ని క్లీన్ చేయడానికి దాదాపు 1400 టన్నుల మట్టిని స్పెయిన్ నుంచి అమెరికాకు తెప్పించారు. ఇలా అగ్రదేశాలే అణుబాంబులు ఉపయోగించే స్టేజ్కి వచ్చినా సంయమనంతో వెనక్కి తగ్గాయి. అలాంటిది పాకిస్తాన్ మన దేశంపై అణుబాంబులు వేస్తామంటే ప్రపంచం చూస్తూ కూర్చుంటుందా? నార్మల్గా యుద్ధం చేస్తే అమెరికా, రష్యాలు మనకు తోడు రాకపోవచ్చు, తటస్థంగా ఉండిపోవచ్చు. కానీ అణుయుద్ధానికి కనుక వస్తే పాకిస్తాన్ రెడీ అయితే పాక్
భారత్ కంటే ముందు అమెరికా పాకిస్తాన్నే లేపేయడానికి సిద్ధమవుతుందనడంలో ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే భారత్పై బాంబులు వేసిన ఆ న్యూక్లియర్ పవర్ ప్రపంచాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. దానివల్ల అమెరికా కూడా ప్రభావితం అవుతుంది. అటువంటప్పుడు అమెరికా ఎందుకు ఊరుకుంటుంది? అస్సలు ఊరుకోదు. ఇక చైనా విషయానికి వస్తే ఇప్పటికే డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్కు బహిరంగ మద్దతు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చేపడుతున్న చర్యలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ అంశంలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా పేర్కొంది. పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాక్కు భరోసా ఇచ్చారు. చైనా మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్ భద్రత గురించిన ఆందోళనను మేము అర్థం చేసుకుంటామని, పాక్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడంలో అండగా ఉంటామని చైనా తెలిపింది. పహల్గామ్ దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని పాక్ డిమాండ్కు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమే జరిగితే పాకిస్తాన్కు చైనా సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ అనుయుద్ధానికి మాత్రం అస్సలు సపోర్ట్ ఇవ్వదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్లకు చైనా సరిహద్దు దేశం. అనుయుద్ధంలో ఎక్కడో ఉన్న అమెరికానే ఇంపాక్ట్ అయితే పక్కనే ఉన్న చైనా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అది ఎంతలా అంటే పాకిస్తాన్ భారత్పై న్యూక్లియర్ దాడి చేస్తే మన దేశం చూస్తూ ఊరుకుంటుందా? మనం నో ఫస్ట్ యూజ్ పాలసీని పెట్టుకుంటాం. అంటే మొదట ఉపయోగించమని నిర్ధారించుకున్నాం, కానీ పాకిస్తాన్ మన దేశంపై కనుక అనుయుద్ధానికి దిగితే భారత్ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మన దేశంలో ఉన్న అణ్వాయుధాలన్నింటినీ ఉగ్రదేవాద దేశంపై జారవిడుస్తుంది. ఆ దేశంలో ఊరికొకటి జారవిడిచినా పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. కానీ ఆ దేశానికి పక్కనే ఉన్న చైనా ఉంది. ఈ ఇంపాక్ట్ చైనాపై ఖచ్చితంగా ఉంటుంది. ఎంతగా అంటే అమెరికా ఎన్ని టారిఫ్లు వేసినా చేకూరని నష్టం ఈ అనుయుద్ధం వల్ల చేకూరుతుంది. అక్కడ ఉన్న ఇండస్ట్రీలన్నీ కుదేలైపోతాయి. టిబెట్ భూభాగంలోని నీటి వనరులన్నీ రేడియో యాక్టివిటీలోకి నిండిపోతాయి. దీంతో చైనానే మొదట ఇంపాక్ట్ అవుతుంది. అందుకే అనుయుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కి మొదట అడ్డు తగిలేది చైనానే. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అణుబాంబులు విసురుతామని పాకిస్తాన్ ఎంత చెప్పినా అది కేవలం తాటాకు చప్పుళ్ళు మాత్రమే అని భావించాలి. అదే కనుక నిజమైతే కలియుగం అంతం ఇప్పుడే జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అర్థమైందా? అనుయుద్ధం జరిగిందంటే కలియుగ అంతం తప్పదు. కానీ అనుయుద్ధం జరుగుతుందా అంటే జరగడానికి అవకాశమే లేదు. అవన్నీ తాటాక చప్పులే కాబట్టి భయపడాల్సిన పని అంతకన్నా లేదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ వాయిస్ లాగా జర్నలిస్ట్ నవత కూడా మన ఛానలేనండి. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆర్ వాయిస్ని ఎలా ఆదరిస్తున్నారో అలాగే జర్నలిస్ట్ నవతాన్ని ఆదరించి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆర్థికంగా చేయుతగా నిలవండి. సబ్స్క్రిప్షన్ పక్కనే ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.